అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది మామూలు నాయకుడైతే కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పేరే ఆ నియోజకవర్గానికి బ్రాండ్ ఇమేజ్ గా మారిపోయింది. అందుకే ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆయన విజయాన్ని నిరవరించలేకపోయారు. అలాంటి రాజకీయ ఉద్దండుడిపై వారసురాల్ని బరిలో దింపే ప్రయత్నం చేస్తున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. ఇంతకీ ఆ మాజీ ఎవరు? ఆయన సడన్ డెసిషన్ కు కారణం ఏంటి? గజ్వేల్లో పొలిటికల్ సీన్ మారుతోందా? గులాబీ బాస్ కు ప్రత్యర్థిగా యంగ్ లీడర్ కుమార్తెను బరిలో నిలుపుతోన్న నర్సారెడ్డి. ఆంక్షారెడ్డి ఆకాంక్ష నెరవేరుతుందా? తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయంగా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఎన్నికలు ఉన్నప్పుడైనా ఎన్నికలు లేనప్పుడైనా అందరి దృష్టి ఈ నియోజకవర్గం మీద కేంద్రీకృతమై ఉంటుంది. గత కొన్ని దఫాలుగా కేసీఆర్ పై పోటీ చేస్తూ విజయం కోసం పరితపిస్తున్న మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి ఈసారి రూటు మార్చారట. వచ్చే ఎన్నికల్లో తన కూతురు ఆంక్షారెడ్డిని పోటీలో ఉంచాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఆ దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నర్సారెడ్డి అధికార పార్టీ నేతగా ఇప్పటికే నియోజకవర్గంలో తన హవా నడిపిస్తున్నారు. అదే స్పీడ్ తో కుమార్తె ఆంక్షారెడ్డిని సైతం నియోజకవర్గంలో విస్తృతంగా తిప్పుతూ కార్యకర్తలకు ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నాలు మొదలెట్టారట. ప్రతి కార్యక్రమంలోనూ కూతుర్ని యాక్టివ్ గా పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారట నర్సారెడ్డి. అలాగని ఆంక్షారెడ్డి సడన్ గా ఈ రేసులోకి ఏం రాలేదు. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సైతం ఆమె ప్రజా సమస్యలపై పోరాటం చేశారట. లన్నసాగర్ బాధితుల తరపున కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి కూడా ప్రయత్నించారట ఆమె. ఇవన్నీ చూసిన నర్సారెడ్డి ఎన్నికల్లో తన కూతుర్ని నిలబెట్టాలనే నిర్ణయానికి వచ్చారట. అసలే ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడుతున్న నర్సారెడ్డి తన వారసురాల్ని పరిచయం చేసేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నారట. అందుకే తండ్రి కన్నా ఎక్కువ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆంక్షారెడ్డియే అందుబాటులో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. గతంలో సిద్దిపేట జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షురాలుగా పనిచేసిన అనుభవం కూడా ఆమెకు ఉండడంతో రాజకీయంగా కలిసొస్తుందని నర్సారెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమైన ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ సిద్దిపేట కలెక్టరేట్ నుంచి గవర్నర్ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన పాదయాత్రలో ఆంక్షారెడ్డి లీడ్ రోల్ పోషించారట. అసలామే గత ఎన్నికల్లోనే పోటీలో ఉంటుందని అంతా భావించినా అనివార్య కారణాలతో నర్సారెడ్డి బరిలో నిలవాల్సి వచ్చిందట. మొదట్లో దుబ్బాక నియోజకవర్గం తోగుట జెడ్పీటీసీగా నామినేషన్ వేసిన ఆంక్షారెడ్డి పెద్దలు నచ్చజెప్పడంతో ఉపసంహరించుకున్నారట. గజ్వేల్లో అవకాశం ఇస్తామంటూ రేవంత్ కూడా ఆంక్షకు మాట ఇచ్చారట. అయితే అటు కేసీఆర్ ఇటు ఈటల ఇద్దరు కీలక నేతలు బరిలో ఉండడంతో నర్సారెడ్డికే టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో అప్పట్లో జస్ట్ మిస్ అయిన టికెట్ ను ఈసారి ఖచ్చితంగా దక్కించుకోవాలని ఆంక్షారెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గం పరిధిలోనే ఎక్కువగా గడుపుతూ ప్రజా సమస్యలపై పార్టీ తరపున పోరాటాలు చేస్తున్నారట. ఆరోగ్యం సహకరించని నర్సారెడ్డి కొన్ని పార్టీ బాధ్యతలు కూడా కూతురికి అప్పగించినట్టు తెలుస్తోంది. గజ్వేల్లో గెలవాలన్న ఆంక్షారెడ్డి ఆకాంక్ష నెరవేరుతుందో లేదో చూడాలి.